పరిశోధించిరి. 10 మార్లు. ఎన్నిసార్లు అటండి? 10 సార్లు దేవుడి మీద, దేవుని యాజకుడి మీద తిరగబడ్డారు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే ఒక్కడిగేస్తే అయిపోతుంది కదా అమ్మా, చెప్పండి. ఒక్కడుగు కాదేశు బర్నియా నుండి ఒక్కడుగు ఎదరికేస్తే అందరూ కూడా మహా అద్భుతమైన, పరలోకముతో సమానమైన, పండించని పంటలు, కట్టని భవంతులు, నాటని మొక్కలు కలిగినటువంటి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడుతుంది కదా. ఒక్క అడుగైనా పేరండి వాళ్ళు. ఏ అడిగి చెప్పండి? మన జీవితంలో కూడా అదే తప్పు చేస్తున్నా. రక్షణ అనే ఒక్క అడుగైనా పోతున్నా. దేని చూసి భయపడుతున్నా? రక్షణ అనే ఒక్క అడిగేసి దేవుడి గుమ్మంలో నువ్వు అడుగు పెడితే, దేవుడి కుటుంబంగా నువ్వు ఉంటే, ఈనాడు పాలు తేనెలు ప్రవహించే ఇల్లుగా, పాలు తేనెలు ప్రవహించేటటువంటి కుటుంబంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. కష్టాలు వస్తాయండి, కష్టాలు వస్తాయి. మరి కష్టాలు లేకుండానే నడిచి వచ్చారేటిల్లు అమ్మా. దేవుడు ఐగుప్తులో నుంచి నడు అని నడిపించాడు. ఏమన్నా రెడ్ కార్పెట్ మీద నడిపించాడా? అర్థమవుతుంది నా మాట, నా లాజిక్ అర్థమవుతుందా? దేవుడు ఐగుప్తులో నుంచి నడండి అని నడిపించాడు. ఎదురుకుండా ఎర్ర సముద్రం ఉంది, కష్టమే కదా. కానీ కష్టాన్ని పాయలు చేయగల దేవుడు మన పక్కన ఉన్నాడు, అది మర్చిపోకండి. చూడు అరణ్యం కష్టమే కదా, ముళ్ళడొంకల నుంచి నడిపించాడు. కానీ పాదాలకి ముళ్ళు దిక్కుండగా తన చెయ్యి అడ్డు పెడుతున్నాడు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. దేవుడు నడిపిస్తానన్నాడు, దేవుడిని నమ్ముకుంటాను, నిన్ను వెళ్ళి అన్నాడు. ఇన్ని కష్టాలు వస్తున్నాయేంటి? కష్టాలు వస్తాయి, కానీ అన్యుడికి నీకు తేడా ఏంటంటే, వాడు కష్టాల్లో కాపాడేవాడు ఉండడో. నీ కష్టాల్లో, నిన్న మరణములో, నీ నాశనకరమైన తెగుల్లో నిన్ను కాపాడే దేవుడు నీ పక్కన. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏంటా మాట అంటే, వారు మాయమైపోదురు అని రాయబడం. దేవుడిని ఎరగని వారట ఏమవుతారట? అలా మాయమవుతారట. కానీ దేవుడిని ఎరిగిన నీకట దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తుందట. ఎంతమందిని చెప్తున్నాం మనం అలా మాయమైపోయిన వాళ్ళు? అవునా కదా? ఎన్ని ప్రదర్శనలు చేసినా నువ్వు సాగు దాకా వెళ్ళు, దేవుడు నిన్ను కాపాడి బతికి తీసుకురాలదా అమ్మా? అదే నువ్వు దేవుడు బిడ్డ కాకపోతే వాడికి దండేసేద్రేమో నీకు. అవునా కదా? ఆ వచ్చిన భయంకరమైనటువంటి తెగులకి. అవునా కదా? ఇలా నడుస్తూ నడుస్తూ ఉన్నవారే మాయమైపోయారు. నీకు వాళ్ళకి తేడా ఏమిటంటే, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకే 91వ కీర్తనలో అంటాడు, యెహోవా దూతలకి ఆజ్ఞాపిస్తాడట, వారిని ప్రయాణంలోని పాదాలకి రాయి తగలకుండగా వారి చేతులతో వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఇది దేవుడిని నమ్మునోడికి, దేవుడిని నమ్మనోడికి తేడా. వాళ్ళకే కష్టాలు ఉంటాయి, వాళ్ళకే రోగాలు ఉంటాయి,